లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు చక్రం తిప్పిన నేత ఇప్పుడు నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదట. ఆయన నాడు కీలక శాఖల్లో మంత్రిగా పనిచేసి అధికారం అనుభవించిన నాయకుడు తమ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు చెప్పుకుంటున్నారు. అధికారం అనుభవించాక తమ కష్టాలు వినే నేత దూరం అయ్యారని ఓటర్లు ఆవేదన చెందుతున్నారట. రెగ్యులర్గా తమ వద్దకు రాకపోగా చుట్టం మాదిరిగా కనిపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇంతకీ అంత నిర్లక్ష్యం వహిస్తున్న ఆ నేత ఎవరు? ఏమా నియోజకవర్గం? మీరే చూడండి. వైసీపీ ప్రభుత్వంలో కీలక శాఖల్లో మంత్రి పదవి. విద్య, మున్సిపల్ శాఖల్లో 5 ఏళ్ల పాటు మినిస్టర్. వైసీపీ అధినేతకు నమ్మిన బంటుగా పేరు. ఎన్నికల తరువాత మారిన సీన్. నియోజకవర్గానికి చుట్టపు చూపుగా మారిన నేత. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలంటున్న శ్రేణులు. ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని సీన్. 2019లో 151 సీట్లతో వైసీపీ విజయం సాధించాక 5 ఏళ్ల పాటు మంత్రి పదవి అనుభవించిన ఆదిమూలపు సురేష్ ఎక్కడంటూ వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారట. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు విద్యాశాఖ, మున్సిపల్ శాఖల మంత్రిగా పనిచేసిన సురేష్ కనిపించిన దాఖలాలు లేవంటూ సొంత నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చెందటంతో తన మూలాలను కాపాడుకునేందుకు పోటీ చేసిన చోట కాకుండా పక్క నియోజకవర్గంపై ఆయన దృష్టి సారించారనే వార్తలు గుప్పుమంటున్నాయి. గత ఎన్నికల్లో సురేష్ను వైసీపీ అధిష్టానం ఎర్రగొండపాలెం నుంచి కొండపి నియోజకవర్గానికి బదిలీ చేసింది. ఆ నియోజకవర్గంలో ఓటర్లు ఆయన్ను ఆదరించలేదు. 2009లో ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆదిమూలపు స్థానం మార్చుకుని 2014లో సంతనూతలపాడు నుంచి వైసీపీ టికెట్పై పోటీ చేసి గెలుపొందారు. 2019లో సంతనూతలపాడు సిట్టింగ్ స్థానం వదిలి తిరిగి ఎర్రగొండపాలెం నుంచి వైసీపీ తరపున విన్నయ్యారు. గత ఎన్నికల్లో మాత్రం కొండపి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ప్రస్తుత మంత్రి బాల వీరాంజనేయ స్వామి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. అక్కడ్నుంచి సీన్ మొత్తం మారిందని టాక్ నడుస్తోంది. ఎన్నికల్లో ఓడిన నాటి నుంచి మాజీ మంత్రి నియోజకవర్గానికి చుట్టపు చూపుగా పరిమితమయ్యారు. ఈ మాట స్వయంగా వైసీపీ శ్రేణులే చర్చించుకుంటున్నారట. ఫుల్ టైం కొండపి బాధ్యతలను ఆదిమూలపు సురేష్ చూడటం లేదని క్యాడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి తరువాత సింగరాయకొండలోని వైసీపీ ఆఫీస్ ఎత్తేశారట. తాడేపల్లిలో జరిగే ప్రెస్ మీట్లు తప్ప జిల్లాలో జరిగే పార్టీ యాక్టివిటీస్లో ఎక్కడా సురేష్ కనిపించడం లేదని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. మరోవైపు ఆయన హైదరాబాద్కే పూర్తిగా పరిమితమయ్యారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు కొండపి నియోజకవర్గం తనకు వర్కౌట్ కాదని తన సన్నిహితులతో సురేష్ చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో కలిసొచ్చిన సంతనూతలపాడే బెస్ట్ అనే ఆలోచనలు మాజీ మంత్రి ఉన్నట్లు సమాచారం. ఎర్రగొండపాలెంకు తిరిగి వెళ్లాలని ఆశ ఉన్నా అది తనకు సెట్ కాదనే యోచనలో సురేష్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి, ఎర్రగొండపాలెం 2 నియోజకవర్గాల్లోనూ వైసీపీ జెండా రెపరెపలాడింది. దీంతో ఆ 2 నియోజకవర్గాల్లో సురేష్కు నో ఛాన్స్. అందుకే మాజీ మంత్రి సంతనూతలపాడుకు షిఫ్ట్ కావాలనే యోచనలో ఉన్నట్లు పొలిటికల్ వర్గాల టాక్. ప్రస్తుత సంతనూతలపాడు వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి మెరుగు నాగార్జున కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో నాగార్జున వేమూరు నుంచి సంతనూతలపాడు షిఫ్ట్ అయి ఓటమి చెందారు. తరువాత ఆయన అటు కన్నెత్తి కూడా చూడలేదట. తాజాగా వైసీపీ అధిష్టానం ఆయన్ను బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. దీంతో ఆయన మళ్లీ సొంత నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. ప్రస్తుత వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా వరికూటి అశోక్ బాబు ఉండగా ఆయన కూడా కొండపి వైపే చూస్తున్నారట. దీంతో ఆ నియోజకవర్గంలో 3 ముక్కలాట సాగుతోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. మరోవైపు వరికూటి కూడా కొండపి వస్తే మరోసారి గ్రూప్ రాజకీయాలకు అవకాశం లేకపోలేదని సొంత పార్టీలో చర్చ సాగుతోందట.
మరోవైపు కొండపి నియోజకవర్గంలో నిలదొక్కునేందుకు వైసీపీ చెయ్యని ప్రయత్నాలు లేవని రాజకీయ వర్గాల్లోనూ టాక్ నడుస్తోంది. అక్కడ ఎలాంటి ఫార్ములా ప్రవేశపెట్టినా ఫ్యాన్ పార్టీ సక్సెస్ కావటం లేదనే టాక్ ఉంది. నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ నుంచి మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్ట్రాంగ్ గా ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే కొండపిలో ఆయన పాతుకుపోయారంటే అతిశయోక్తి కాదేమో. అక్కడి నుంచి 3 సార్లు గెలిచిన ట్రాక్ రికార్డ్ కూడా ఆయన సొంతం. మరోవైపు స్వామికి దామచర్ల సత్య కుటుంబం అండగా ఉంది. ఆర్థికంగా, సామాజికంగా దామచర్ల కుటుంబం సపోర్ట్ ఉండడంతో వైసీపీలో ఏ నేత కొండపి బాధ్యతలు చేపట్టినా ప్రత్యర్థిగా ఉంటున్న స్వామిని ఢీకొట్టలేకపోతున్నారనే వాదన ఉంది. అందుకే ఆ నియోజకవర్గంలో వైసీపీ బాధ్యతలను కొత్తవారికిచ్చేందుకు అధిష్టానం వ్యూహాలు రచిస్తోందిట. ఆదిమూలపు సురేష్ సంతనూతలపాడు షిఫ్ట్ కావటం కన్ఫర్మ్ అయితే కొండపి వైసీపీ ఇన్ఛార్జి పదవి ఖాళీ అవుతుంది. ఆ స్థానం కోసం వైసీపీ నేతలు జూపూడి ప్రభాకర్ రావు, మాదాసి వెంకయ్య లైన్లో ఉన్నారు. వేమూరు ఇన్ఛార్జిగా ఉన్న వరికూటి అశోక్ బాబు తనకు వేమూరు నుంచి టికెట్ కావాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఎన్నికలకు చాలా సమయం ఉండడంతో వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయోననే ఉత్కంఠ ఉంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో నేతల మార్పిడి అంశం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ నియోజకవర్గం మారితే ఆ ఎఫెక్ట్ మిగతా నియోజకవర్గాల్లోనూ పడే అవకాశం లేకపోలేదనే టాక్ పొలిటికల్ వర్గాల్లో సాగుతోందట. ఈ నేపథ్యంలో అధినేత జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఆసక్తి నెలకొంది. For more videos like this, subscribe Big TV channel.